రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్ లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. మీడియా మిత్రులకు 50 మంది సమాజంలో ఉన్నటువంటి తదితర పెద్దలందరికీ నమస్కారం చెల్లిస్తున్నాము. సిఎస్ఐ కాంపౌండ్లో ఉన్నటువంటి సిఎస్ఐ బాయ్స్ హాస్టల్ పూర్వం దాదాపు 40 సంవత్సరాల క్రితం అది బాయ్స్ హాస్టల్ ఆపివేయబడింది. ఆ తర్వాత టెనెంట్ బాడెక్కు బ్యూలా కనికర్ అనే వ్యక్తికి ఇచ్చి ఉన్నాము. వాళ్ళ స్కూల్ కొరకై న్యూ మోడల్ స్కూల్కు రెంట్కి ఇచ్చి ఉన్నాం. వాళ్ళు కొన్ని సంవత్సరాలు నడుపుకున్న తర్వాత స్కూల్ ఆపేసి మొత్తం ఆ కాంపౌండ్ అంతా, ఆ స్కూల్ కాంపౌండ్ తిరిగి రాయలసీమ డయాసిస్ అధికారులకు, బిషప్ తండ్రి గారికి అప్పచెప్పి ఉన్నారు. ఆ తర్వాత మేము ఎవరికి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత మరి షర్మిల అనే సహోదరి ఇప్పుడు స్కూల్ నడిపిస్తున్నటువంటి కరస్పాండెంట్ గారు వారితో మాట్లాడుకొని వచ్చి సబ్లీజ్కు మాకు తెలియకుండా మాట్లాడుకొని వచ్చి తిరిగి మమ్మల్ని 1 సంవత్సరం పిల్లల భవిష్యత్తు కొరకై రెంట్కు ఎక్స్టెండ్ చేయమంటే 1 సంవత్సరం పాటు ఇవ్వడం జరిగింది. అప్పుడే తిరిగి ఒప్పందం మేరకు రాయించుకున్నాం. మేము సంవత్సరం అయిన తర్వాత నువ్వు వదిలిపెట్టాల్సిందే, ఎందుకంటే రూములు 100 సంవత్సరాల క్రితం ఉండేటవి కూలిపోతే శిథిలావస్థకి వెళ్ళిపోయినాయి. పిల్లలకి ఏమన్నా అయితే మాకు చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశం చేత వారితో ఒప్పందం రాయించుకొని 1 సంవత్సరం కొరకై లీజుకి ఇచ్చి ఉన్నాం. వాళ్ళు బంగపోతా బతిమలాడుతామంటే స్కూల్ అయిపోయిన తర్వాత, అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పగిచ్చారు. వాళ్ళు రికార్డ్స్ ఏమైనా ఉంటే ఆఫీస్ రూమ్లో ఉన్నాయి. ఆఫీస్ రూమ్ ఎవరు తగలే, అది అట్లే ఉంది. మిగతా రూములు శిథిలావస్థ రూములను పడగొట్టడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని బిషప్ గారి మీద, కుమారుడి మీద ఆరోపణలు చేసి వాళ్ళు పడగొట్టారని ప్రాపర్టీ బోర్డులో డిసైడ్ చేశాం. శిథిలావస్థలో ఉంది పడగొట్టాలని. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో రెజల్యూషన్ చేశాం, ఈ సంవత్సరం తప్పకుండా దాన్ని పడగొట్టాలి, శిథిలావస్థలో ఉంది, పడిపోతే పిల్లల ప్రాణాలకు హాని జరుగుతుందని. కాబట్టి ప్రాపర్టీ బోర్డు ఎగ్జిక్యూటివ్ బోర్డులో మీటింగ్ లో డిసైడ్ చేసిన తర్వాత పడగొట్టడం జరిగింది. కానీ డయాసిస్ ఆఫీస్ బేరర్స్ గా తీసుకున్న తీర్మానం మేరకు, బోర్డు తీర్మానం మేరకు ఆ స్కూలు శిథిలావస్థలో ఉన్నటువంటి రూములు పడగొట్టడం జరిగింది. ఇంతకు తప్ప వేరే ఉద్దేశం లేదని అనవసరంగా అధికారంలో ఉన్న వారి మీద నిందలు వేసి వారి యొక్క డిగ్నిటీకి భంగం కలగకుండా చేయాలని మనవి చేస్తూ, ఇది వాస్తవాలు, దీన్ని మేము మీకు సమర్పిస్తా ఉన్నాం. అందరికీ తెలియజేయండి, సమాజానికి తెలియజేయండి, అన్ని న్యూస్లో అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ రాయలసీమ డయాసిస్. న్యూ మోడల్ స్కూల్ పేరు మీద వ్రాయబడినటువంటి అగ్రిమెంట్ ఇది. తదుపరి వీళ్లకు మేము ఎటువంటి వ్రాతపూర్వకమైనటువంటి అగ్రిమెంట్స్ కానీ లేకపోతే మరొకటి కానీ వారికి మేము ఇవ్వలేదు. అగ్రిమెంట్ ఇవ్వలేదు, ఎక్స్టెన్షన్ లెటర్ ఇవ్వలేదు. కేవలము పిల్లలను అడ్మిషన్లు అయినాయి, ఈ సంవత్సరము మాకు ఇబ్బంది కలుగుతుంది అని వారు విన్నవించుకున్న విన్నపాన్ని అంగీకరించి 3 సంవత్సరములు ఓపిక పట్టగలిగి మేము వారికి అవకాశమును, అనగా మాకు ఇష్టము లేకపోయినా పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఇవ్వడము జరిగింది తప్ప వారికి ఎటువంటి అధికార పత్రంతో కూడిన ఒప్పందము చేయలేదు. అర్ధరాత్రి పూట ఎందుకు కొట్టవలసి వచ్చింది అన్నదానికి ప్రస్తుతము మాకు సెంట్రల్ చర్చి నందు అనేకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మాకు ఎలక్షన్ అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతము జరుగుతూ ఉన్నది. రాయలసీమ అధ్యక్ష మండలపు కౌన్సిల్కు సంబంధించిన ఫాస్టెట్ కమిటీ ఎలక్షన్ అన్నటువంటిది జరుగుతూ ఉన్నది. ఇలాంటి ఎలక్షన్ సమయంలో ఈ విధమైనటువంటి కార్యక్రమములు అంతరాయముగా ఉంటాయి. డే టైములో
అందుకు వచ్చేటటువంటి ఓటర్స్ను బట్టి జరగబోతున్న ఎలక్షన్ కార్యక్రమములను దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా రాత్రి పూట అయితే ఈ ఉదయం పూట జరిగే వివాహ కార్యక్రమములకు కానీ చర్చి ఎలక్షన్స్ కు కానీ ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు అన్న ఉద్దేశంతోనే రాత్రి పూట ఆ విధమైన మరి డెమాలిషన్ చేయడము జరిగినది తప్ప రాత్రికి కొట్టి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలి, మీ యొక్క ఆస్తి పాస్తులకు అంతరాయం కలిగించాలన్న అటువంటి ఉద్దేశము ఏ కోశాన అధ్యక్ష మండలానికి లేనే లేదు. అందుకే చదువుకుంటున్నటువంటి బిడ్డలకు సౌకర్యము కలిగించడము కోసమే ఈనాడు మా అధ్యక్ష మండలపు పర్మిషన్ కూడా తీసుకోకుండా ఉన్నటువంటి నేటి యాజమాన్యము పట్ల మేము వారికి రెంట్ కూడా వారితో మేము కట్టించుకోలేదు. ఎందుకంటే అవి పాతబడిన బిల్డింగులలో మీరు ఉన్నారు, అది ఏ పొద్దుటికైనా కూలబడిపోతే మీరు రెంట్ కట్టినారన్న ఆ ఒక్క కారణము చేత మమ్ములను ముద్దాయిలుగా మీరు నిలబెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మీ రెంట్ మాకు అవసరం లేదయ్యా, దయచేసి మీరు ఖాళీ చేసి మరొక చోట ఎక్కడైనా మీరు మీ పిల్లలకు సంబంధించిన ఒక మంచి బిల్డింగ్ లో, నేటి ఆధునిక వసతులు కలిగిన బిల్డింగ్ లో మీరు మీ స్కూల్ను రన్ చేసుకోండి, మాకు మీ యొక్క బాడుగ వద్దు, రెంట్ వద్దు, అద్దె వద్దు, మీరు దయచేసి ఖాళీ చేయండి అని మేము వారికి 3 సంవత్సరాల నుంచి వారికి మేము తెలియపరుచుకుంటూనే ఉన్నాం. కానీ వారు రావడము, సరే ఖాళీ చేస్తామని చెప్పడము, మళ్ళీ యథావిధిగా పోయి వారి పనులు వారు, వారి కాలక్రమములు వారి స్కూలు వారు నడిపించుకుంటూనే ఉన్నారు. మరి మేము ఎన్ని సంవత్సరములని వారి కోసం వెయిట్ చేయాలి? అక్కడే ఆ పాతబడిన బిల్డింగులనే తమ పిల్లలకు చదువులు చెప్పించుకోవడానికి, ఫీజులు రాబట్టుకోవడానికి ఈ విధమైన ప్రయత్నములు చేయగలుగుతూనే ఉన్నారు. అందుకు ఇలాంటి పరిస్థితులలో వారికి ఎన్నోసార్లు మేము తెలియపరిచినప్పటికీ వారు మా యొక్క విన్నపాన్ని లేక మా యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీలో మరి రెజల్యూషన్ చేసినటువంటి విషయాన్ని వారు ఖాతరు చేయకుండా వారు ఆ విధంగానే ముందుకు సాగడం వలన మేము గతంలో రెజల్యూషన్ చేసిన ఎగ్జిక్యూటివ్ బోర్డు నందు ఆ యొక్క రెజల్యూషన్ ఆధారముగా ఈనాడు పాతబడిన ఆ యొక్క పాత బిల్డింగ్స్ ను కూల్చివేయడము జరిగినది.